స్పీడ్లో రాజేష్ ఇంకా తన భార్య వనిత కుంతి కనక్ గ్రామం నుంచి బయటికి వెళ్తూ ఉంటారు. దారిలో కాస్త చీకటిగా నిశ్శబ్దంగా ఉంటుంది. కుంతి కనక్ గాజులు ఎంతో ప్రసిద్ధి చెందినవి. రాజేష్ అక్కడి గాజులను వనిత కోసం కొంటాడు. వనిత ఆ గాజుల గురించి కాస్త ఆతృతగా, నువ్వు నీ ఊరి నుంచి ఈ గాజులు అయితే తీసుకున్నావు, కానీ తెలుసా కుంతి కనక్ గ్రామం గాజుల గురించి ఏమని చెప్తారు? అరే, ఏమని చెబుతారు? అక్కడి గాజుల మీద ఏదో అదృశ్య చీకటి శక్తులు ఉన్నాయని అంటుంటారు. కానీ వీటన్నిటినీ మనం అస్సలు పట్టించుకోకూడదు. చూసావుగా ఎంత అందంగా ఉన్నాయో. వనిత నవ్వుతూ తన చేతులకి గాజులు వేసుకుంటుంది. అప్పుడు గాజులు గలగలలాడతాయి. భలే, గాజులు గలగల ఎంతో బాగుంది. వనిత ఉన్నట్టుండి నొప్పితో తల్లడిల్లిపోతుంది. రాజేష్ నవ్వుతూ ఇలా అంటాడు, అరే రే, ఇంతకీ ఈ నాటకాలు ఆపు. నేనేమి నాటకాలాడ్డం లేదు. అలాగా, ఇప్పుడు గొంతు కూడా మారుస్తున్నావా? వనిత కళ్ళు ఉన్నట్టుండి ఎర్రగా మారిపోతాయి. తన మొహం భయంకరంగా మారుతుంది. రాజేష్ అది చూసి భయపడిపోతాడు. తను బండి ఆపుతాడు. వనిత, నీకేమైంది? వనిత! రాజేష్ ఏమైనా మాట్లాడే లోపే వనిత అంతలో రాజేష్ పీక పట్టుకుని ఎంత గట్టిగా నొక్కుతుందంటే తన అరుపు గాలిలోనే మాయమైపోతుంది. అతను చనిపోతాడు. కొన్నేళ్ల తర్వాత నేహా కాలేజ్ కేస్ స్టడీ కోసం కుంతి కనక్ గ్రామానికి వెళ్తుంది. అక్కడ ఊరంతా రంగురంగుల గాజులతో అలంకరించి ఉంటుంది. నేహా ఇంకా నందిని కుంతి కనక్ నిర్మానుష్యమైన రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. దారిలో వాళ్లకి గాజులమ్మే ఆవిడ కనిపిస్తుంది. ఆవిడ దగ్గర నేహా గాజులు కొనుక్కోవాలనుకుంటుంది. చూడండి, ఈ ఎరుపు పచ్చ గాజులు ఎలా ఇస్తావు? ఈ గాజులా? ఇవి 120 రూపాయలు. నందినికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. తను వద్దంటూ ఇలా అంటుంది, నేహా, నీకిక్కడ విచిత్రంగా ఏమనిపించటం లేదా? ఈ ఊరి గురించి నువ్వు విన్నావు కదా. అరే వదిలే అవన్నీ. నేహా కాస్త మొండిది. మరి ఈ గాజులు ఎలా ఇస్తావు? ఇవి కూడా 120 రూపాయలే. ఇవ్వనా? ఇవ్వండి. నేహా నందిని ఎంత వద్దని చెప్పినా అసలు పట్టించుకోలేదు. గాజులను తీసుకుంటుంది. నేహా ఇంకా నందిని ముందుకు వెళ్తారు. ఈ ఊర్లోంచి వెళ్లిన తరువాత మీ రాజేష్ అంకుల్ చనిపోయారు కదా. అరే, అది పిన్ని బాబాయిల మధ్య గొడవ జరిగేది. అందుకే పిన్ని బాబాయిని చంపేసింది. అరే, దాని గురించి వదిలి పద వెళ్దాం, లేట్ అవుతోంది. మరుసటి రోజు నేహా తన ఇంట్లో మంచం మీద పడుకుని ఉంటుంది. అప్పుడు తన గాజుల్ని చూసుకుంటూ తనతో తను ఇలా అనుకుంటుంది, అందరూ పిచ్చివాళ్లల్లా మాట్లాడతారు, ఇవి ఎంతో అందంగా ఉన్నాయి. తన గాజులను చూస్తూ చూస్తూ నిద్రలోకి ఎప్పుడు జారుకుందో అది తనకే తెలియలేదు. ఇప్పుడు నేహా ఒంటరిగా వెళ్తూ కుంతినక గ్రామంలో నడుస్తూ ఉంటుంది. తనకి గాజులమ్మిన ఆవిడ అక్కడ కనిపిస్తుంది. ఆవిడ మొహం కప్పుకొని నిలబడి ఉంటుంది. ఆశ మొహం కనిపించటం లేదు. గాజులమ్మా, గాజులు. నేహా ఆశ దగ్గరికి వెళ్తుంది. చూడండి, కాస్త గాజులు చూపించండి. ఆశ ఎప్పుడైతే తలెత్తుతుందో తన మొహం చాలా భయంకరంగా మారిపోతుంది. తీసుకో, ఏం కావాలి? ఈ ఎరుపు గాజులా లేక పచ్చ గాజులా? నేహా ఒక్కసారిగా భయపడి కళ్ళు తెరుస్తుంది. కలకి కారణం తెలుసుకోవడం కోసం మరుసటి రోజు నేహా ఇంకా నందిని కుంతినక గ్రామానికి చేరుకుంటారు. నిన్న గాజులమ్మిన ఆవిడ కోసం ఎంతో వెతికాను, కానీ ఆవిడ కనిపించడం లేదు. అప్పుడే నేహా ఇంకా నందిని ఎదురుగా ఉన్న గాజుల దుకాణానికి వెళ్తారు. ముందు రోజు వాళ్ళు ఎవరి దగ్గర అయితే గాజులు కొన్నారో ఆవిడ గురించి అడుగుతారు. అది ఖచ్చితంగా చనిపోయిన ఆశ ఆత్మ అయి ఉంటుంది. ఏంటి ఆత్మ? దుకాణదారుడు కుంతికన గ్రామంలో జరిగిన సంఘటన గురించి నేహాకి నందినికి చెప్తాడు. ఆశ ఈ ఊరిలో మామూలుగా నివసించే ఒక మామూలు ఆడమనిషి. ఆవిడ గాజులమ్మి తన కుటుంబాన్ని పోషించుకునేది. అదే ఊరికి చెందిన గాజుల ఫ్యాక్టరీ యజమాని జగత్రావు ఆశాని సొంతం చేసుకోవాలనుకుంటాడు. ఒకరోజు దారిలో వెళ్తున్న ఆశాని జగత్రావు ఆపి, చూడాశా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అయ్యా, మీరసలు ఏం మాట్లాడుతున్నారు? ఏ, ప్రేమించడం ఏమైనా నేరమా? లేదు, కానీ మీకు పెళ్ళైపోయింది. నేను మిమ్మల్ని ఎలా పెళ్లి చేసుకుంటాను? మీకు భార్య పిల్లలున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? దాని గురించి ఆలోచించారా? నేను నీకోసం వాళ్ళందరినీ కూడా వదిలేస్తాను. లేదు సార్, నేను అలా చెయ్యలేను.
నా కాపురం నిలబెట్టుకోవడానికి మరొకరి కాపురాన్ని కూల్చలేను. నన్ను వెళ్ళనివ్వండి. ఆశా, నువ్వు వెళ్తున్నావు, కానీ దానికి నువ్వు చాలా అనుభవించి తీరుతావు. అలాగే అవుతుంది. ఊరి జనం ఆశా చుట్టూ నిలబడతారు. వాళ్ల చేతుల్లో కర్రలు ఉంటాయి. చాలా ప్రయత్నించిన తర్వాత కూడా ఆశ జగత్రావుకి చిక్కనందున జగత్రావు అబద్ధపు నిందలు వేస్తాడు. ఈమె నా కార్ఖానా నుండి డబ్బులు దొంగిలించింది, గాజులు కూడా. చెప్పండి, ఏం చేయాలి? తనను కొట్టి చంపేయాలి, చంపేయాలి. అందరూ ఆశాని లాఠీలతో కొడతారు, కానీ ఎవరూ కూడా తనకి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఆశ ప్రాణాలు కోల్పోయింది. జగత్రావు నవ్వుతూ తనలో తను ఇలా అనుకుంటాడు. చూసావు కదా ఆశ, నన్ను తిరస్కరించినందుకు ఫలితం? నా మాట వినుంటే ఎంతో బాగుండేది. ఆ మాట చెప్పి జగత్రావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ కొన్ని రోజుల తరువాత జగత్రావు ఒక నిర్మానుష్యమైన దారిలో వెళ్తూ ఉంటాడు. అప్పుడు తనకి ఉన్నట్టుండి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. తన చెవులకు ఒక గొంతు వినిపిస్తుంది. జగత్రావు. తను వెనక్కి తిరిగి చూస్తాడు. తన గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆశ అక్కడ నిలబడి ఉంటుంది. తన మొహం చాలా భయంకరంగా కనిపిస్తుంది. దీనిని నువ్వు ప్రేమ అంటావా జగత్రావు? ప్రేమ దక్కకపోతే చంపేస్తావా? ఇప్పుడు నువ్వు కూడా చావాల్సిందే. వద్దు, నన్ను చంపొద్దు, నన్ను క్షమించు. నీ వంశంలో అందరినీ అంతం చేసేంత వరకు నా ఆత్మకు శాంతి లభించదు. జగత్రావు ఇంకా ఏదైనా మాట్లాడటానికి ముందే ఆశ ముందుకు వచ్చి అతని పీక నొక్కేస్తుంది. జగత్రావు కళ్ళు పూర్తిగా ఎర్రబడిపోతాయి. జగత్రావు చనిపోతాడు. ఇంకేముంది, ఆ తర్వాత ఆశ ఆత్మ గాజులు అమ్మే కొంతమందిని చంపేసింది. కుంతిగన్ గ్రామం గాజులకు ప్రసిద్ధి, కానీ తన కారణంగానే చెడ్డ పేరు వస్తుంది. నేహ ఇంకా నందిని ఆ విషయం గురించి తమ ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. నేహ, ఒకవేళ అది నిజమైతే ఇది చాలా ప్రమాదకరం. నాకు వీటన్నిటి మీద నమ్మకం లేదు. నేను గాజులు వేసుకుంటాను. వద్దు నేహ, వేసుకోవద్దు. కానీ నేహ నందిని మాటలు వినిపించుకోలేదు. ఎప్పుడైతే తను గాజులు వేసుకుంటుందో అప్పుడు నేహ మారిపోతుంది. తన కళ్లల్లో విచిత్రమైన మెరుపు వస్తుంది. తను వెంటనే నందిని మీదకు విరుచుకుపడుతుంది. తన పీక పట్టుకుంటుంది. నేను నిన్ను చంపేస్తాను. నన్ను వదులు నేహ. ఏం చేస్తున్నావు? వదులు. నందిని విభూతిని తీసి నేహ నుదుటి మీద రాస్తుంది. తను ఉన్నట్టుండి సైలెంట్ అయిపోతుంది. తన శరీరం మామూలైపోతుంది. శాంతంగా మారిపోతుంది. నాకు ఏమైంది నందిని? నేహ, బహుశా నిన్ను ఆ రాక్షస శక్తి తన వశం చేసుకుందనిపిస్తోంది. నేను నీకు విభూతి రాశాను, కానీ దాని ప్రభావం ఎక్కువసేపు ఉండదు. మనం త్వరగా మా గురూజీ దగ్గరికి వెళ్ళాలి. నందిని ఎప్పుడైతే నేహాన్ని తీసుకుని గురూజీ దగ్గరికి వెళ్తుందో అప్పుడు నందిని గురూజీకి జరిగిందంతా చెప్తుంది. గురూజీ కళ్ళు మూసుకుని ఒక క్షణం ధ్యానం చేసి ఆ తర్వాత, నందిని, ఈ గాజులు అలాగే ఆశ ఆత్మ రెండింట్లోనూ ఒక చెడు శక్తి ఉన్నది. గాజులే తన శక్తికి దారి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఆశాని మీ తాతగారు ఎన్నో ఏళ్ల క్రితం శిక్షించి జనాలతో చంపించారు. మీ నాన్న చనిపోయిన తర్వాత మీ కుటుంబం ఈ ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఎప్పుడైనా మీ వంశానికి చెందిన వారు ఈ కుంతిగన్ గ్రామానికి కనుక వస్తే వాళ్ళు చావాల్సిందే. ఇదే ఆశ ఆత్మ కోరుకునేది. అంతవరకు తన ఆత్మకి శాంతికి లభించదు. నాకు తెలీదు కుంతికన్ గ్రామం నాది అని. ఇప్పుడు తెలిసింది మా ఇంట్లో వాళ్ళ విషయం ఎందుకు దాచిపెట్టారు అని. కానీ తలరాత ఆడే ఆట చూసావా? నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. కానీ ఇది తప్పు కదా గురూజీ. తప్పు తాతగారు చేస్తే నేహా దానికి ఎందుకు శిక్ష అనుభవించాలి? దీనికి ఒక ఉపాయం ఉంది. మనం ఆ గాజులను విరగ్గొట్టి ఆత్మకు శాంతి కలిగేలా పూజ చేసి ఆశని ఎక్కడైతే చంపారో అక్కడ మనం దీన్ని సమర్పించాలి. అప్పుడే ఆ భూత శక్తి నుండి తనకు విముక్తి లభిస్తుంది. కానీ గురూజీ, ఇప్పుడు ఇదంతా నా ఒక్కదాని వల్ల కాదు. మాకు మీ సహాయం కావాలి. నాకు తెలిసినందిని, నేను నీతో పాటు వస్తాను. మనం ఇప్పుడే ఈ పని కోసం బయలుదేరాలి. రాత్రి వేళ చీకట్లో నేహా, నందిని ఇంకా గురూజీ కారులో కూర్చుని కుంతికనక్కి బయలుదేరతారు. గురూజీ, నేహా ఇంకా నందిని కుంతికనక్ గ్రామానికి చేరుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు ఆశాని హత్య చేసిన చోటికి చేరుకుంటారో అన్ని వైపుల నుంచి విచిత్రమైన నిశ్శబ్దం, చల్లని గాలి మొదలవుతుంది. ఆ రాక్షస శక్తులు మేల్కొంటున్నాయి.
వీలైనంత త్వరగా మనం పూజను ప్రారంభించాలి. గురూజీ పూజను మొదలు పెడతారు. నేహాలో ఆశా ఆత్మ వస్తుంది. తన కళ్ళు ఎర్రగా, మొహం భయంకరంగా మారుతుంది. మీరందరూ నా గాజులు నాశనం చేస్తారా? మీరందరూ చేస్తారు. నేను జగద్రామ్ వంశాన్ని అంతం చెయ్యాలి. నువ్వడ్డు రాకు. నేహ ఆశావశంలో ఉంది. నందిని వెంటనే మంత్రోచ్చారణ మొదలు పెడుతుంది. ఓం హ్రీం త్రయంబకం యజామహే సుతీర్వంశే వశీకురుం రక్షో వినాశనం దేవి మాయా హరోతి పాపిని. నందిని విభూతిని ఊదుతుంది. దానితో నేహా కాసేపటికి శాంతిస్తుంది. నందిని తన గాజులు పగలగొడుతుంది. కానీ అప్పుడే నేహా కళ్ళు తెరుస్తుంది. నా గాజులను పగలగొట్టొద్దు. ఆశా, నాకు తెలుసు నీకు ఏం జరిగిందో. కానీ జగత్రామ్ ఈ లోకంలో లేడు, చనిపోయాడు. అతని వంశంలో వాళ్ళు మీకు ఏ అన్యాయం చేయలేదు. అందుకని నేహాని వదిలిపెట్టు. లేదు, నేను తనని వదిలిపెట్టను. ఓం హ్రీం త్రయంబకం శృతివర్షే వశీకురం రక్షో వినాశనం దేవి మాయో హరోతి పాపిని. నందిని గాజులను మంటల్లోకి పడేస్తుంది. గాజులు కాలగానే నేహా శరీరం నుంచి ఒక నీడ బయటికొస్తుంది. ఆకాశంలో కలిసిపోతుంది. ఇప్పుడు నేహా సురక్షితంగా ఉంది. ఆశా ఆత్మకి ముక్తి కలిగింది. గురూజీ పూజ పూర్తి చేస్తారు. నేహా స్పృహలోకొస్తుంది. నందిని, ఏమైంది? మీరు బానే ఉన్నారు కదా? మేం బానే ఉన్నాం. నువ్వు కూడా. ఆకాశంలో సూర్యుడి వెలుగు కనిపిస్తుంది. అది ఆ కుంతి కనక్ గ్రామానికి ఒక కొత్త ఉదయంగా మారుతుంది.